రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సొంతం చేసుకున్న పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా 17 స్థానాలకు కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు మొదటి సవాల్గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నుంచి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతలో జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, ప్రభుత్వ ప్రజాపాలన, 6 గ్యారెంటీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తులకు సంబంధించి వస్తున్న స్పందన తదితర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక వారి నుంచి తగిన సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన నివేదికను ఈ నెల 4వ తేదీన ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్పించున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి గాంధీ భవన్ నుంచి అందుబాటులో ఉన్నారు. పూర్తిగా అప్డేట్స్ లైవ్ నుంచి అందిస్తారు. ఎస్, చెప్పండి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటి సమావేశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చించబోతున్నారు, ఎవరెవరు ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు, ఎవరెవరు రాబోతున్నారు? రైట్ రాజశేఖర్, సీఎం పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మొదటిసారిగా ముఖ్యమంత్రి తర్వాత మొదటిసారి రేపు కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల దీపాదాస్ మున్షి చేపట్టిన తర్వాత మొదటిసారి సమావేశం కావచ్చు. ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం, అలాగే 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీల హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 2 గ్యారెంటీల హామీలను కూడా ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యం కావచ్చు. మిగతా గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడ ప్రజాపాలన సదస్సుల పేరుతో, సంఘటనల పేరుతో కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. వాటికి సంబంధించిన అంశాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే గడిచిన 20 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు కావచ్చు, ఇక్కడ గత ప్రభుత్వాలకు సంబంధించిన వైఫల్యాలపైన కూడా పూర్తిగా ఇప్పటికే అక్కడ ఏదైతే పవర్ పాయింట్ ప్రాజెక్టుల కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో జరిగిన అవినీతి పైన కూడా ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని కూడా చెప్పడం జరిగిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని రేపు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కావచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే దానిపైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళాలి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని కంటిన్యూగా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెరిగిన గ్రాఫ్ను కావచ్చు, జోష్ను కావచ్చు, వీటన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూ లోక్సభకు సంబంధించిన 17 సీట్లను, సెగ్మెంట్లను కైవసం చేసుకునే విధంగా కూడా వ్యూహాలను రచించే అవకాశం ఉంటుంది కావచ్చు. రేపు ఏదైతే దీనికి సంబంధించి గాంధీ భవన్ వేదిక కూడా పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించి కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే ఏదైతే డీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు అధికార ప్రతినిధులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఫిల్టరింగ్ ప్రక్రియ ఉన్నదో, రేసు గుర్రాలు అంటే గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే అంశం పైన కూడా రేపు చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఏదైతే సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, గత అసెంబ్లీకి సంబంధించి చేసిన సర్వే ఆధారంగా అభ్యర్థులను కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచి అభ్యర్థులకు సంబంధించిన సర్వేలు చేయాలి, అలాగే అభ్యర్థుల సంబంధించిన ఇప్పటికే పండుగలోపు ఏదైతే సంక్రాంతి పండుగలోపు ముందుగానే ప్రకటిస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే పీసీసీ చెప్పిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అంశాలు, అలాగే ఎల్లుండి ఏదైతే ఢిల్లీ వేదికగా కూడా ఏఐసిసి కార్యవర్గ సమావేశం ఉంది. ఈ సమావేశానికి ఇక్కడ పిసిసి చీఫ్ తో పాటు సిఎల్పి నేతలు, అన్ని రాష్ట్రాల సిఎల్పి నేతలు వెళ్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే పార్లమెంటు ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది,
ఇక్కడ వచ్చే అధికారంలో ఏదైతే ఆ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఆ దిశగా కూడా అడుగులు వేయాలి. ఆ రాష్ట్రాలకు సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేయబోయే మేనిఫెస్టో అంశాలు కావచ్చు, అక్కడ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఇక్కడ ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా కొంతమేర అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో పరాభవం దక్కింది కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉండింది, అక్కడ బలహీనతలు ఏంటి, ఎలాగా ముందుకెళ్లాలన్న పైన కూడా పూర్తిగా అధిష్టానం ఫోకస్ చేసింది కాబట్టి ఇక ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇదే గెలుపును పార్లమెంట్ కు తీసుకెళ్లే విధంగా కూడా వ్యూహాలను రచించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సంబంధించిన అంశాలు ఏదైతే దీపాదాస్ మున్షి నేతృత్వంలో జరిగే సమావేశంలో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక సంబంధించిన ఎవరైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక ముగ్గురేసి పేర్లను రేపు పరిశీలించే అవకాశం ఉంది. అలాగే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి సెగ్మెంట్లకు ఏదైతే అసెంబ్లీ లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 6 గ్యారంటీలు ప్రజాక్షేత్రంలో ఉండాలి, దానికి సంబంధించిన కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నియమావళిని కావచ్చు, అక్కడ స్థితిగతులు కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎవరినైతే ఎంపిక చేయాలో అభ్యర్థులకు సంబంధించిన ఫలాఫలాలు కావచ్చు అన్నింటినీ కూడా దానికి సంబంధించిన పూర్తి కసరత్తు చేసేందుకు మంత్రులుగా ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జీలు నియమించారు కాబట్టి రేపు సంబంధించి అక్కడ ఏ విధంగా ఉండబోతుంది, ఇక పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా నియమించిన మంత్రులు ఏ విధంగా ఫీడ్బ్యాక్ రేపు సమావేశాలు ఇవ్వబోతున్నారు. వీటన్నిటిని కూడా ఎల్లుండి ఢిల్లీ వేదిక కూడా ఈ అంశాలపైన కూడా రేపు ఈ నివేదికను ఢిల్లీ ఏదైతే ఎల్లుండి 4వ తేదీన జరగబోయే సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం ఈ అంశాలపైన కూడా ఎల్లుండికి వివరించే ఈ నివేదికను ఢిల్లీ ఏదైతే అధిష్టానానికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్ హరీష్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సత్తా చూపించాలని ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇన్ఛార్జీలుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి, ఇటువైపు ఉప ముఖ్యమంత్రి కూడా నియమించినటువంటి పరిస్థితి. సో ఈసారి కొత్త ఇన్ఛార్జ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీపాదాస్ మున్షికి సంబంధించి. సో పూర్తి స్థాయి ఈసారి గ్రేటర్ హైదరాబాద్పై డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎంతవరకు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా కొంతమేర ప్రభావం ఉన్నది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ గెలుపు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా గెలవలేకపోయిన నేపథ్యం కావచ్చు, వాటినే బేర్ చేసుకొని దాన్ని అయితే అక్కడ పరాభవం దక్కిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నారో ఇక్కడ ఆ ఓల్డ్ సిటీతో పాటుగా మిగతా గ్రేటర్ సికింద్రాబాద్, హైదరాబాద్ సెగ్మెంట్లకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే దీపాదాస్ మున్సికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ అబ్జర్వర్ గా ఉన్నారు. హైదరాబాద్ సంబంధించిన పూర్తి క్షేత్రస్థాయిలో తిరిగారు. అక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా సెగ్మెంట్లలో అనుసరించిన వ్యూహాలు కావచ్చు, ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా అక్కడ ముందుకెళ్తే బాగుంటుందన్న పైన కూడా అక్కడ ఇప్పటికే ఏదైతే అబ్జర్వర్ గా ఉన్నప్పుడు వీటన్నింటినీ పరిశీలించారు కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరో వ్యూహాలను కూడా సంధించే అవకాశం లేదు. ఇప్పటికే చూడొచ్చు అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మెట్రో కావచ్చు అలాగే ఫార్మసిటీకి సంబంధించి రద్దు చేయం కొనసాగిస్తాం, వాటిని ఓల్డ్ సిటీ అటాచ్ చేస్తూ కూడా మెట్రోను పొడిగిస్తాం, అలాగే పూర్తిగా ఎల్బీ నగర్ టు మెట్రో ఏదైతే చాంద్రాయన్ గుట్ట వరకు కూడా మెట్రోను కూడా పొడిగిస్తామన్న నేపథ్యం కావచ్చు. అంటే ఓల్డ్ సిటీ ఏదైతే గత ఎన్నికలకు సంబంధించి కూడా ఓల్డ్ సిటీ ఓటర్లనే టార్గెట్ గా చేసుకున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే పాత పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ రెండో ఏదైతే లీడ్ లో కొనసాగిన నేపథ్యం కావచ్చు. అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సానుభూతి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేకపోయారు కాబట్టి లోక్సభకు సంబంధించి గెలిపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి ఓటర్ నాడిని కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా టేకప్ చేసే అవకాశం ఉంది. ఆ ఓటర్లకు సంబంధించి ఏదైతే సెంటిమెంట్ రగిలించే విధంగా కూడా ఒక వ్యూహం ఉన్నది. అలాగే మిగతా సంబంధించిన ఇప్పటికే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్యారంటీలే మమ్మల్ని గెలిపిస్తాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించి హైదరాబాద్ లో 2 గ్యారంటీలను కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఓల్డ్ సిటీ నుంచి కూడా దరఖాస్తులు వెలువెచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే వీటన్నిటినీ హైదరాబాద్ కు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ఉన్నది. ఇక మెట్రో సంబంధించిన అదే కావచ్చు, ఇక ఏదైతే ఫార్మసిటీకి సంబంధించి సంబంధించి కూడా ప్రత్యేకంగా రీజనల్ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్య క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం, అక్కడనే నిర్మిస్తాం. గృహ అవసరాలకు సంబంధించి కావచ్చు, అక్కడ కార్మికులకు సంబంధించి అన్ని వసతులతో కూడిన ఏదైతే ఫార్మసిటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని అడుగు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా హైదరాబాద్ కి సంబంధించి స్పెషల్ అథారిటీ ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా స్పెషల్ అథారిటీ బోర్డును ప్రకటిస్తాం. బోర్డు ద్వారా కూడా ఏదైతే హైదరాబాద్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే
హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే ప్రతిపాదనలు కూడా ముందుకెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఏదైతే ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఏదైతే పరాభావం తగ్గిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా దానిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. అక్కడ అభ్యర్థికి సంబంధించి ఎవరిని పెడితే అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. అక్కడ అనుసరించిన వ్యూహాలు కావచ్చు, పార్టీ బలోపేతకు సంబంధించి అక్కడ సంధించాల్సిన వ్యూహాలు కావచ్చు, వీటన్నిటినీ పూర్తిగా పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ ఎక్కడ స్థాయిలో ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు కాబట్టి వాళ్ళిచ్చే పీడిక ప్యాక్ తో పాటుగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తనదైన శైలిలో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తనదైన శైలిలో పర్యవేక్షణ చేశారో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆమె ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ప్రత్యేక ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది రాష్ట్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.